హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. వెనక్కి కూడా నేనే. మందే ఆ ఛానల్. నా వీడియో ఎవరు చూడట్లేదని నేనే పెట్టుకొని చూస్తున్నా. ఇంక తప్పదు కదా నాకు, అదనమాట. సో అందుకని వేరే వాళ్ళు చూడడం కోసం మీరు ఒక లైక్ చేశారనుకోండి, వర్త్ అప్డేట్స్. ఎందుకంటే ఈ అప్డేట్స్ ఒక అమర్ అప్డేట్ తప్పితే మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ లేదా ముగ్గురు కంటెస్టెంట్స్ పేర్లు నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్న పేర్లే. ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్లో నేను చెప్పిన పేర్లే అనమాట ఇవన్నీ. సో మొత్తం 3 పేర్లు. మొన్న రీసెంట్గా కూడా ఆయన ఒక కంటెస్టెంట్ పేరు చెప్తే ఆ కంటెస్టెంట్ రావట్లేదన్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టారని చెప్పి, నువ్వు చెప్పిన అప్డేట్ తప్పు అని చెప్పి చాలామంది నాకు రివర్స్లో మళ్ళీ కామెంట్లు పెట్టారు. ఆ స్టోరీ కూడా పెద్ద యూట్యూబర్లు ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకముందు నేను చెప్పిన పేరు అది, అతను వస్తాడు అన్న పేరు. ఎందుకంటే మనకు అప్డేట్లు మంచిగానే వస్తాయి, కొన్ని అప్డేట్లు యాక్యురేట్గా ఉంటాయి. ఓకేనా? సో అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అబ్బా. అండ్ సో వైల్డ్ కార్డ్ అప్డేట్స్, సీరియల్ ఫ్యాన్స్కి మామూలు పండగ కాదు, నెక్స్ట్ లెవెల్ పండగ. సీరియల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్, ఎస్పెషల్లీ మన ఛానల్లో సీరియల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే 7th సీజన్ నుంచి మనం స్టార్ట్ చేసాము. సో కనీసం మానిటైజేషన్ కూడా అవుతుంది అని అనుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న దరిద్రానికి. బట్ 4000 సబ్స్క్రైబర్లు వచ్చారంటే మామూలు విషయం కదా ఆ సీజన్లో. 7th సీజన్ చాలామందికి పెద్దవాళ్ళని చేసిన సీజన్ అది. సో నన్ను అదే లైక్ యూట్యూబ్ కేటగిరీలో నన్ను పరిచయం చేసిన సీజన్ అనమాట. అమర్దీప్ ఫస్ట్ నేము, వైల్డ్ కార్డు అమర్దీప్ వస్తున్నాడు. అమర్దీప్ వచ్చి సాధించేది ఏంది? పోయినసారి రన్నర్ అప్ అయ్యాడు కదా, మళ్ళీ ఎందుకు అమర్దీప్ అని కొంతమంది అంటారు. ఎందుకన్నా పోయినసారి ఏం చేశాడన్నా, టాస్క్లు ఆడలేదు, ఏం లేదు, ఏడుస్తున్నాడన్నా అని ఇంకొంతమంది అంటారు. పోయినసారి అమర్దీప్కి కప్పు మిస్ అయిందన్న, ఈసారి వస్తే పక్కా కప్పు అని ఇంకొంతమంది అంటారు. సో నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, అమర్దీప్ విషయంలో సీజన్ 7 హిట్ అయింది అంటే వన్ ఆఫ్ ద రీజన్ శివాజీ వర్సెస్ అమర్ అనేది లేకపోతే అసలు సీజన్ లేదు. ప్రశాంత్ విన్నా ఉండొచ్చు, బట్ అమర్ వర్సెస్ శివాజీ నడిచింది. అమర్ వర్సెస్ శివాజీ నడిచింది అంటే అమర్కి అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అమర్ వర్సెస్ శివాజీ నడిచింది. అమర్కి ఫ్యాన్ బేస్ లేకపోతే అది వన్ సైడ్ అయ్యేది. శివాజీ వన్ సైడ్ చేసేవాడు, శివాజీ అన్న దాన్ని పల్లవి ప్రశాంత్ వైపు. అమర్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి అది వన్ సైడ్ కాకుండా 2 సైడ్ అయింది. ఎంత 2 సైడ్ అయిందంటే, ఆ సీజన్లో నార్మల్గా గ్రాండ్ లాన్స్ సాటర్డే చేస్తే మనకు సండే టెలికాస్ట్ చేస్తారు. బట్ ఆ రోజు విన్నర్ ఒక్కరినే మనకి ఆదివారం సాయంత్రం 7 గంటలకు అయితే అది 1 గంటకో 2 దాన్ని షూట్ చేశారు, ఒక్క పార్టీని, విన్నర్ పార్టీని మాత్రం. అంత దూరం జరిగింది సీజన్. లాస్ట్ వీక్ కూడా భయంకరమైన గొడవలు జరిగింది సీజన్ అది. ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకున్న సీజన్ అది. ఓకేనా? అంత హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అమర్. సో అలాంటి కంటెస్టెంట్కి అతనికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది, లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, మామూలుగా అతనికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో అలాంటి కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్గా లోపలికి వస్తున్నారంటే బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియల్ ఆడియన్స్ మళ్ళీ చెప్తుండే, సీరియల్ ఆడియన్స్ని ఈసారికి సీరియల్ ఆడియన్స్ ఆ మాత్రం బిగ్ బాస్ని దేకట్లేదు. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ని తీసుకురావటము, ఇంకా సెలబ్రిటీస్కి సంబంధం లేని సెలబ్రిటీస్ని తీసుకురావటము. సో ఆ సీరియల్ ఆడియన్స్ డిటాచ్ అయ్యారు, వాళ్ళని మళ్ళీ అటాచ్ చేయాలి. సో వాళ్ళని అటాచ్ చేయాలంటే సో అమర్దీప్ ఇంపార్టెంట్, అందుకని అమర్దీప్ని తెచ్చుకుంటున్నారు. అమర్దీప్ అడిగిన రెమ్యూనరేషన్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ అది యాక్చువల్ వీక్కి, అంత అవసరం కూడా లేదు. అయినా అతను తీసుకొచ్చుకుంటున్నారంటే లోపలికి సీరియల్ ఆడియన్స్ డిటాచ్ అవుతున్నారు, వాళ్ళని అటాచ్ చేయాలి. సో అందుకని అమర్దీప్ని తెచ్చుకుంటున్నారు. లాజిక్ ఆలోచించండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. స్టార్ మా వాళ్ళు కానీ లేకుంటే ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించి తీరాలి కదా. డెఫినెట్గా కోట్లు పెట్టి నడుపుతున్న షో అది, ఊరిని వదులుకోలేరు కదా. టీఆర్పీ వస్తుంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఏదైనా ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు వాళ్ళు. సో దాన్ని మనం చూడాలి. అది లోపలికి వచ్చిన తర్వాత అతను గేమ్ ఎలా ఆడతాడు ఏంటి అనేది, సో దాని బేస్లో దట్టే ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. గేమ్ ఆడితేనే విన్నర్లు అవుతారు లేదా రన్నర్లు అవుతారు, ఊరిని అవుతారు కదా. అండ్ నెక్స్ట్ పచ్చళ్ళ పాప రమ్య మోక్ష ఏమాత్రం కూడా తక్కువ ఉండదు. కాంట్రవర్సీలకి కానీ లేకుంటే టాస్కులకి కానీ మళ్ళీ చెప్తుండే ఆమె జిమ్ కూడా చేస్తుంది. సో అలాంటి అమ్మాయి హౌస్లోకి వస్తే టాస్కులకి ఆడడానికి చాలా గట్టి పోటీ ఉంటుంది అనమాట. సో టాస్క్లు ఆడేదానికి కానీ నెక్స్ట్ లెవెల్. అంటే అమ్మాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. హౌస్లోకి వచ్చిన తర్వాత ఆ పులిహోర కబుర్లు చేస్తుందా లేదా పంచాయతీలు పెట్టుకుంటుందా పెట్టుకోదా అని పక్కన పెడితే, సో ఆ అమ్మాయి హౌస్లోకి వస్తే డెఫినెట్లీ గొడవలు జరగడానికి కానీ, ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, సో గోదావరి సైడ్ ఆ ఎటకారం కూడా కలిపి కొట్టుంది కాబట్టి ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి రావడం నిజంగా కామనర్స్ కంటే ఆ అమ్మాయి కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో లోపలికి వచ్చాక. అంటే కామనర్స్లో మనం ఎవరైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారో అమ్మాయిలు ఇద్దరు, ఈ అమ్మాయి వస్తే వైల్డ్ కార్డ్గా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో. అఫ్కోర్స్ ఆ అమ్మాయి సెలబ్రిటీగానే వచ్చింది, కామనర్గా అయితే రాదనమాట. ఆ నెక్స్ట్ శివకుమార్. సో ఈయన గురించి నేను అప్డేట్ పెడితే, సో మన ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ దాంట్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, అక్కడ మంచి ఫన్ ఉంటుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. దాంట్లో ఈయన పేరు పెట్టి ఈయన వస్తున్నారంటే ఒక గంట తర్వాత అరగంట తర్వాత చాలామంది పెట్టారు, పెద్ద వాళ్ళు కూడా పెట్టుకున్నారు. దాని తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో ఆయన నేను రావట్లేదు బిగ్ బాస్కి, ఈసారి మేము రావట్లేదు అని అనుకుంటే, సో అది నాకు పెట్టి అన్న ఇతను రావట్లేదన్నా అని చెప్పారు. మేబీ ఆయన మిస్లీడ్ చేయడానికి పెట్టుండొచ్చు అలాగా.
లాస్ట్ మూమెంట్ వరకు ఆపు ఉండొచ్చు, బట్ ఆయన వస్తున్నారు డెఫినెట్లీ. శివ్ గారు వస్తున్నారు, అమర్ శివ్. యాక్చువల్గా అమర్ వైఫ్ అండ్ ప్రియాంక. సో అమరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత అమరు తేజు హౌస్లోకి వెళ్ళారు. తేజు కదా పేరు ఏంది, ప్రియాంక జైన్. హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సో తేజస్వి అమర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తేజస్వి గౌడకి ఈ అమ్మాయికి అంత పడట్లేదు. సో ఇద్దరు అన్ఫాలో చేసుకున్నారు ఈచ్ అదర్. సో అలాంటిది సో అమర్ శివ్ హస్బెండ్, కాబోయే హస్బెండ్ వర్సెస్ కాబోయే హస్బెండ్ మధ్య ఫైట్ ఉండొచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే ఇద్దరికి అంత మంచి ర్యాపో లేదు యాక్చువల్గా. మొన్న హోమ్ టూర్ చేశారు కానీ బట్ అంత ర్యాపో అయితే లేదనమాట. సో తేజస్వి గౌడ ఈ అన్ఫాలో కొట్టుకున్నారంటే మరి ఏ రేంజ్ జరుగుతుందో మీరు ఆలోచించుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా బాగానే ఉంటుంది. అందుకనే బిగ్ బాస్ టీం ఇద్దరిని తీసుకురావడం కోసం ట్రై చేసింది. యాక్చువల్గా తేజస్వి గౌడ వచ్చి ఉంటే కనీసం ప్రియాంక జైన్ కూడా లోపలికి పంపించేవాళ్ళు. తేజస్వి గౌడ మరి రావట్లేదు కాబట్టి సో అమర్దీప్ వస్తున్నాడు కాబట్టి సో శివుని కూడా లాక్కొస్తున్నారు లోపలికి, కాన్ఫ్లిక్ట్ నడుచుద్ది అని చెప్పి. సో వీళ్ళిద్దరి మధ్య గేమ్ బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వస్తాయి అనుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లోపల కంటెస్టెంట్స్ వాళ్ళు ఓవర్ షాడో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఆ నెక్స్ట్ మనకి దివ్యల మాధురి గారు వస్తున్నారు. రాజా ఈ పేరు మన ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్లో మనం చెప్పిన ఫస్ట్ పేరు ఏముంది. ఈమె వస్తారు, ఈమె రావాలి, ఈమె వచ్చి తీరాల్సిందే. ఈమె మామూలుగా మాట్లాడదు అసలు. ఈమెకున్న బ్యాక్గ్రౌండ్కి ఈమె హౌస్లో కూర్చొని మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ దట్ అలా మాట్లాడుద్ది. ఇలా చిటికేసి పనులు కూడా చేయించుకునే రకం ఈమె, ఓనర్గా పెడితే ఏమని. సో ఆ రేంజ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్, అంటే లైక్ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ ఆమెకి. సో అలాంటి ఆమె హౌస్లోకి వస్తే అండ్ యూత్లో కూడా వీళ్ళిద్దరు వాళ్ళ ఎమ్మెల్సీ గారు అండ్ ఈమె సో వాళ్ళు బయట చట్టాపట్టలు వేసుకుని తిరగడము, వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడము, ఈమె ఆయనకి ఐ లవ్ యూ రాజు అనడము, ఐ లవ్ యూ రాజు అనడము, ఆయన ఐ లవ్ యూ టు రాణి అనడము. ఎంత క్రింజీ. ఈ క్రింజీ కూడా వాళ్ళు చేశారంటే ఆయనకు 60 years అంట, ఈమెకి దగ్గర 38-40 ఉంటాయి. సో వీళ్ళు ఇంత క్రింజ్ చేశారంటే ఆమె హౌస్లోకి వస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి అసలు. మామూలుగా కూడా ఉండదు, కుర్రాలను ఒక ఆట ఆడుకుంటుంది గట్టిగా. సో వీళ్ళు అప్డేట్స్ అనమాట, వీళ్ళు వస్తున్నారు. అండ్ సో వీళ్ళల్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో అమర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు లైక్ చేయండి. శివకుమార్ గారి ఫ్యాన్స్, ప్రియాంక జైన్ ఫ్యాన్స్ మన ఛానల్లో ఉంటారు ఖచ్చితంగా. పాత వాళ్ళు యాక్టివ్ అవ్వండి. 3% కమాన్ యాక్టివ్. ఇది యాక్టివ్ అయ్యే సమయం. మీరు ఇంకా 4th, 7th సీజన్లో మీరు ఎవరైతే సపోర్ట్ కోసం వచ్చారో, ఎవరికైతే సపోర్ట్ చేశారో ఆ పర్సన్స్ మళ్ళీ వస్తున్నారు. మన ఛానల్లో యాక్టివేట్ అవ్వండి. మీరు కమాన్ యాక్టివేట్ అవ్వండి, కామెంట్లు చేయండి, లైక్లు కొట్టండి, రీచ్ పెంచండి మన ఛానల్కి. ఓకేనా? అదనమాట అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక గంట తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. ఏ వీడియో? కిచెన్లో ఒక ఇష్యూ జరిగిందనమాట, మాస్క్ మ్యాన్ వర్సెస్ తనూజ. అదే రాస్తామన్న పేపర్లో ఆ ఇష్యూ జరిగింది. సో ఆ ఇష్యూతో మళ్ళీ ఇంకొక వీడియోలో వస్తా. ఎంత టైమా? 3:30 అయింది. 5ంటికి మళ్ళీ వస్తా. ఓకేనా? జై హింద్.